అరే ఏడోకు, అసలేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. చెప్తేనే కదా అర్థమయ్యేది. సరిగ్గా చదవటం లేదా? ఎగ్జామ్స్ అని భయంగా ఉందా? నేను స్కూల్కి వెళ్ళనమ్మమ్మా. స్కూల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? టీచర్ ఏమైనా కొట్టారా? లేదు. పోనీ ఎవరైనా ఏమైనా అన్నారా? నేను వెళ్ళను. అదే మాట చెప్తావే? ఏం జరిగిందో కారణం చెప్పాలి కదా. ఆ స్కూల్కి వెళ్ళను అనటానికి నీ సమస్య ఏంటో మాకు తెలియాలి కదమ్మా. చెప్పమ్మా. ఏం లేదమ్మమ్మా. పెద్దత, నేను స్కూల్కి వెళ్ళను. సరే, ఈ ఎగ్జామ్స్ అవని. వద్దు. ఏంటి వద్దు? ఈ ఒక్క సంవత్సరం అవని, నెక్స్ట్ ఇయర్ మారుస్తాం. నేను వెళ్ళను అంటున్నాను కదా. నేను స్కూల్కి వెళ్ళను. ఏం చెప్పకుండా వెళ్ళను అంటే ఎలానే? నేను వెళ్ళను. సరే ఖుషి తల్లి, ఏడోకు. నేను రేపొచ్చి మీ ప్రిన్సిపల్తో మాట్లాడతాను. ఏం మాట్లాడతావు పెద్దత్త? నువ్వు స్కూల్కి వెళ్ళి చెప్తాను. ఎగ్జామ్స్ కదా, మిస్ అవ్వకూడదు. ఇంకో స్కూల్లో చేరాలన్నా ఈ స్కూల్ నుంచి టీసీ ఇవ్వాలి కదా. అది నేను రేపొచ్చి మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను. సరేనా? రేపు ఒక్కరోజే వెళ్తా. సరే, చూడు మొహం ఎలా అయిపోయిందో. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో. చిన్ని బుజ్జి, ఇలా రండి. ఖుషి మీకేమైనా చెప్పిందా? లేదమ్మా, నాకేం చెప్పలేదు బుజ్జి మమ్మీ. ఎందుకు వెళ్ళనంటుంది చిన్నక్క? మనతో చెప్పడానికి ఇబ్బంది పడుతుందని అర్థం అవుతుంది. ఏమీ లేకపోతే ఇంతలా స్కూల్కి వెళ్ళను అని అనదు. రేపు స్కూల్కి వెళ్ళే తెలుసుకుంటాను. నువ్వు వస్తానంటే డిలీట్ చేస్తా, లేదంటే అందరికీ స్ప్రెడ్ అయ్యేలా పంపిస్తా. ఏంటి ఖుషి ఇక్కడ కూర్చున్నావు? ఆడవా? సరే, నెక్స్ట్ ఆడదు కానీ నా రూమ్లో వాటర్ బాటిల్ ఉంది, వెళ్ళి తీసుకురావా? ఖుషి ఉంది కదా, తను మన స్కూల్లో చదవను అంటుందట. ఏమైందని అడగడానికే మేడం వచ్చారు. ఎనీ ప్రాబ్లం? ఏమీ లేదు సార్. ఏమీ లేకుండా తను అదే మాట మీద ఉండదు కదా టీచర్. ఎన్నిసార్లు అడిగినా కూడా రీజన్ ఏంటో మాకు చెప్పట్లేదు. కాకపోతే తనని చూస్తుంటే ఏదో స్ట్రాంగ్ కారణమే ఉందనిపిస్తుంది. మీరేమైనా గట్టిగా మందలించారా? అయ్యో లేదు మేడం. సార్ వద్దు సార్, నన్నేం చేయొద్దు సార్, ప్లీజ్ సార్. నేనేం చేస్తాను ఖుషి? ఏం చేయను. ఇలా అయినా నేనే డ్రాప్ చేస్తాను. నువ్వు రావాలి. ఆటోలోనే వెళ్తాను సార్. తన్ని వార్మ్ చేయడానికి కూడా తను సరిగా చదవని స్టూడెంట్ కాదు కదా. బాగా చదువుకునే తనని మేమేమంటాం మేడం? తనెందుకలా ఉంటుందో మాకు కూడా అర్థం కావట్లేదు మేడం. ఈ ఒక్కరోజు నాతో రా. వీడియో ఉంది మరి, వినవా? అందరికీ పంపేనా? వద్దు సార్. అయితే వస్తావుగా? ప్లీజ్ సార్, నేను రాను సార్, ప్లీజ్ సార్. మేడం, ఎగ్జామ్స్ వస్తున్నాయని ఏమైనా భయపడుతుందేమో. తను బాగా చదువుతుందని ఖుషి క్లాస్ టీచరే చెప్తున్నారు కదండి. వస్తావుగా? లేదు సార్. ఎందుకు భయపడుతున్నావురా? ఒక్కసారి నాతో వచ్చావంటే వీడియో డిలీట్ చేస్తా కదా. చింటూ, ఖుషి కనిపించిందా? పీటీ సార్ రూమ్ కి వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళింది. సరే పద. సార్ కూడా ఇక్కడ ఉన్నారా? సార్కి వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళాలన్నావు ఏంటి?
ఖుషి అలా ఉన్నావు? గేమ్లో డౌట్ వస్తే అడుగుతుందిలే. ఇక్కడ మీకేం పని? వెళ్ళండి. ఆటో వచ్చింది సార్, మేము ఇంటికి వెళ్ళాలి. రా ఖుషి. ఛా, ఈరోజు మిస్ అయింది. దానిలో అయితే భయం ఉంది. అదే మన ఆయుధం. ఎవ్వరికీ చెప్పదు. రేపు వస్తుంది. మరి ప్రాబ్లం ఏంటో ఖుషి చెప్తేనే తెలుస్తుంది మేడం. ఓకే సార్, నేను ఇంకోసారి ఖుషితో మాట్లాడతాను. ఓకే మేడం. ఓకే. ఓకే మేడం. చిన్ని, ఆటో వచ్చిందన్నావు, ఇది వస్తుందని చెప్పాను ఖుషి. మనం నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఉండొద్దు. పదండి వెళ్దాం. ఖుషి, అమ్మ వచ్చింది కదా, మనం కార్లో వెళ్ళిపోదాం. అమ్మ, కార్ ఎక్కడుంది? అదిగో అక్కడుంది. చిన్ని పద. అత్తయ్య, ప్రిన్సిపల్ గారితో మాట్లాడతా అన్నావు కదా, మాట్లాడేసావా? నేను ఈ స్కూల్లో చదవను అత్తయ్య. నన్ను ఈ స్కూల్లో మాన్పించేయండి, వేరే స్కూల్లో జాయిన్ చేయండి. ఇక్కడ నాకు భయంగా ఉంది అత్తయ్య. ప్లీజ్ సేవ్ మీ అత్తయ్య. ఖుషి, ఊరుకో, ఏడుకు. అసలు నిన్నెవరు భయపడుతున్నారు? నువ్వెందుకు భయపడుతున్నావు చెప్పు. చెప్పు ఖుషి. నేనేం చెప్పలేను అత్తయ్య. నేను ఈ స్కూల్కి రాను. ప్లీజ్ నన్ను మానిపించేయండి. ఖుషి, నీ సమస్య ఏంటో చెప్తేనే కదా ఆ సమస్య నీకు లేకుండా చేయగలను. వేరే స్కూల్లో జాయిన్ చేస్తే మాత్రం నువ్వెందుకు భయపడుతున్నావో అది అక్కడ ఉండదు అంటున్నావా? నీ మనసులో ఉన్నది చెప్తేనే కదా నాకేంటనే తెలుస్తుంది. సేవ్ మీ అత్తయ్య అన్నావు, చెప్తేనే కదా కాపాడగలను. నీకు నేనున్నాను కదా, ఎవ్వరూ నిన్నేం చేయలేరు. ధైర్యంగా చెప్పు. చెప్పరా, ఏమైందో చెప్పు. అత్తయ్య, అది పీటీ సార్. పీటీ సార్ మొన్న నేను స్పోర్ట్స్ డ్రెస్ మార్చుకుంటుంటే సెల్లో వీడియో తీశాడు అత్తయ్య. అది చూపించి బెదిరిస్తున్నాడు అత్తయ్య. నేను మీకెవరికైనా చెప్తే ఇది చూడు. నువ్వు వస్తానంటే డిలీట్ చేస్తా, లేదంటే అందరికీ స్ప్రెడ్ అయ్యేలా పంపిస్తా. సెక్యూరిటీ, పీటీ మాస్టర్ ఎక్కడున్నాడు? స్కూల్ అయిపోయింది కదా మేడం, ఇందాకే వెళ్ళిపోయారు. అమ్మ ఖుషి, రేపు నేను వస్తాను, వాడి సంగతి చెప్తాను. నువ్వేం భయపడకు, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఏది బయటికి రాదు, సరేనా? పద. అమ్మా, ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అంట, మీరు ఉండాలి. అలాగే ఉంటాం, మీరు వెళ్ళండి. సరే రా చిన్ని. ఖుషి, చెప్పింది గుర్తుంది కదా, ధైర్యంగా వెళ్ళు, మేమిక్కడే ఉంటాం. అత్తయ్య, అతనే అత్తయ్య. నువ్వేం భయపడకు, వెళ్ళు. మావయ్య కూడా ఇక్కడే ఉన్నారు కదా, వస్తాం. వెళ్ళమ్మా, ఈ రోజుతో వాడుండడు. నువ్వు వెళ్ళు. సరే మామయ్య. ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేయట్లేదేంటి? రాలేదా? ఓ, వచ్చావా? అసలు ఏమనుకుంటున్నావు ఖుషి? మొన్నేమో రానన్నావు, నిన్నేమో ఆ పిల్లలు తీసుకెళ్ళారు. వీడియో అందరికీ షేర్ చేయాలా? చెప్పు, మాట్లాడవే. ఈరోజన్నా కలిసి వెళ్దామా? వస్తావు కదా? నేను రాను సార్. రావా? రాకపోతే ఏమవుతుందో తెలుసుగా.
నీ వీడియో అందరి ఫోన్లకి చేరుతుంది, వాళ్ళందరూ చూస్తారు. ఇక నువ్వు బ్రతకగలవా? అందుకే నువ్వు నా మాట వినాలి. నాతో ఈరోజు స్కూల్ అయిపోగానే రావాలి. అర్థమైందా? నన్ను ఎందుకు కొడుతున్నారు? నా గురించి ఏమైనా చెప్పిందా? నమ్మకండి, నేను బాగా చదవని చెప్పాను అంతే. నోర్ ముయిరా నీతి లేని కుక్క. ఏరా బాగా చదవమని చెప్పావా? ఇదేనారా పద్ధతి? నువ్వు ఏం చేశావో అంతా తెలుసురా. ఆడపిల్లల్ని హెరాస్ చేసి లొంగ తీసుకోవాలని చూస్తావా? ఎరా ఆ వీడియో అందరికీ పంపించేస్తావా? చిన్న పిల్లను భయపెడతావా? నిన్ను సార్ ఏం జరిగింది సార్? మా సార్ని ఎందుకు ఇలా కొడుతున్నారు? లేరా లే. వీడు విద్య నేర్పే గురువు కాదండి, పిల్లల జీవితాలు నాశనం చేసే ఒక మృగం వీడు. ఖుషి ఈ స్కూల్లో ఎందుకు చదవను అంటుందో దానికి కారణం వీడే. ఏం చేశాడు సార్? ఏం చేశాడా? మా మేనకొడలు డ్రెస్ మార్చుకుంటుంటే వీడియో తీసి వీడితో రావాలని ఇబ్బంది పెడుతున్నాడంట. వీడి మాట వినకపోతే అందరికీ పంపిస్తానని బెదిరిస్తున్నాడంట. అందుకే మా పాప భయపడుతుంది. ఎవరికైనా చెప్తే ఈ నీచుడు చెప్పిందే చేస్తాడని ఈ స్కూల్లో చదవను అంటుంది. నమ్మి మీ స్కూల్ కి పంపిస్తే ఇంత రెక్లెస్ గా ఉన్నారు. ఇలాంటి వాడిని మీరు పీటీగా ఎంచుకున్నారు. చేర్చుకునే ముందు వాడి బిహేవియర్ ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి అని మీరు ఒక్కసారి కూడా తెలుసుకోకర్లేదా? మీకు కావలసిన ఫీజు మీరు తీసుకుంటే చాలు. పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తున్నా మీకు సంబంధం లేదు, మీరు పట్టించుకోరు కూడా, అంతేనా? మాకిది తెలియదు మేడం. అతని క్వాలిఫికేషన్ అంతా బాగుందనే తీసుకున్నాం. చెప్తున్నాను కదండి, కావాల్సింది క్యారెక్టర్. క్వాలిఫికేషన్ ఒక్కటే కాదు, క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. మా పాపకి ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇలాగే తెలియదని ఒక్క మాట చెప్పి తప్పించుకుంటారు. కానీ ఆ మాట మాకు తీరని దుఃఖాన్ని తీరుస్తుందా? మా పాపని మాకు తిరిగిస్తుందా? మేడం, వేడే సార్, మరోసారి ఈ తప్పు చేయకుండా ఆడపిల్లని చూడాలంటేనే భయం కలిగేలా కఠినంగా శిక్ష పడాలి. అలాగే మేడం. రేయ్ రారా. ఒక్క నిమిషం ఎస్ఐ గారు, సెల్లివరా. తీసుకెళ్ళండి. సార్, వీడి అకృత్యాలకి ఇంకా ఎవరెవరు బాధపడుతున్నారో తెలుసుకోండి.
ఇక వీడి వల్ల ఏ ఇబ్బంది లేదని ధైర్యం చెప్పండి. వీడిని మాత్రం వదలకండి. బయట మొహం కూడా వీడు చూడకూడదు. వీడికి పడిన శిక్షను చూసి మిగిలిన మృగాల్లో వణుకు పుట్టాలి. వీడిలా చెయ్యాలంటేనే దడ రావాలి. నేను ప్రభుత్వంతో మాట్లాడి అందుకు సహకరిస్తాను. ఓకే మేడం, రారా. మేడం, ఎలా అయితేనే ఆ నీచుణ్ణి పట్టుకుని బుద్ధి చెప్పారు. పట్టుకున్నది ఒకడినేనండి. సమాజంలో ఇంకా ఇలాంటి నీచులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు మనకి కనపడరు. మనమే మన పిల్లలకి జాగ్రత్తలు చెప్పి కాపాడుకోవాలి. ఇక్కడ బాధపడాల్సింది ఏంటంటే, ఎవరో తెలియని వాడి వల్ల వీళ్ళకి కలిగే ముప్పు కన్నా తెలిసిన వారితోనే ఎక్కువగా ఉంటుంది. పక్కింట్లోనే ఉన్నారు కదా అని నమ్మకూడదు. వీధి వాళ్లే కదా అని నమ్మకూడదు. ఎత్తుకున్న వాళ్లే కదా ఎందుకలా చేస్తారని అనుకోవద్దు. అందుకే ఎవరి దగ్గర పిల్లల్ని వదలొద్దు, ఎవరిని నమ్మొద్దు. తెలిసిన వాళ్లే అయినా తెలియని వాళ్లే అయినా నమ్మొద్దు. పిల్లల జీవితాల్ని బలి కానివ్వద్దు. మిమ్మల్ని ఎవరు ఏ ఇబ్బంది పెట్టినా భయపడ్డం మాని ముందెళ్ళి మీ అమ్మకి నాన్నకి చెప్పండి. ఏం జరిగినా ముందు ఇంట్లో చెప్పడం నేర్చుకోండి. మీరు నేర్పించాల్సింది ఏంటంటే, ఆడపిల్లలకి నూరిపోయాల్సింది భయాన్ని కాదు, ధైర్యాన్ని. తల్లిదండ్రులే ఏం జరిగినా ప్రాబ్లం లేదు, యూ ఫైట్ ఇట్ అవుట్ అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అన్ని విషయాలు వాళ్ళకి వివరంగా చెప్పాలి. ఇష్టం లేకుండా ఎవ్వరు మిమ్మల్ని టచ్ చేసినా ఊరుకోకూడదు. షేక్ హ్యాండ్, తల నిమరడం, భుజం తట్టడం, ఇవి గుడ్ టచ్. నెగటివ్ థాట్ తో చేసే టచ్ మీకు తెలిసిపోతుంది. అమ్మా నాన్న ముట్టుకున్న స్పర్శ అలా ఉండదు, మీరదే గమనించాలి. అది బ్యాడ్ టచ్. అలా ఈ భాగాలలో కాకుండా ఎక్కడ తాకినా గట్టిగా అరవాలి. అలా కాదని ఒంటరిగా ఉన్నారా వాణ్ణి కొరికేయాలి. అలాగే అరుస్తూ వెంటనే పరిగెత్తుకొని వచ్చేయాలి. దాన్ని వెంటనే పేరెంట్స్ కి చెప్పాలి. ఒకవేళ మీ దగ్గర ఫోన్ ఉంటే 100 నెంబర్ కి డయల్ చేసి పోలీసులకు చెప్పాలి. అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఈ 100 పిల్లలకి నేర్పించాలి. 5 ఏళ్ల నుంచి ఇంట్లో కన్నా స్కూల్లోనే ఎక్కువ గడుపుతున్నారు. టీచర్స్ ఆడదంటే ప్రతి ఒక్కరికి లోకువా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ మీద జరగని అఘాయిత్యాలే లేవు. ఆడపిల్లలు బయటికి వెళ్తే తిరిగి ఇంటికొచ్చేదాకా భయమే. ఎవరు వెంట పడుతున్నారో, ఎవరొచ్చి ఏం చేస్తారో అన్న భయం. వాళ్ళకి చదువు కన్నా ముందు ధైర్యం నేర్పండి, సంస్కారం నేర్పండి. చదువులో అటు ఇటు అయినా కనీసం ధైర్యం, సంస్కారంతో అయినా బతుకుతారు. నేను కూడా మీలా ఒక పేరెంట్నే. ఈ ఆవేదనంతా వాళ్ళని కాపాడుకోవాలని. వీళ్ళని బాగా చూసుకుందాం, వీళ్ళల్లో ధైర్యాన్ని పెంచుదాం. ఇక నుంచి ఈ స్కూల్లో అమ్మాయిలకి కరాటే నేర్పించాలి. ఈ స్కూల్కి మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని స్కూల్స్ కి నేను కరాటే మాస్టర్ని పెట్టించి పిల్లలందరికీ, ముఖ్యంగా ఆడపిల్లలకి కరాటే నేర్పించే జీవో తీసుకొస్తాను.
మేడం, మీరు చెప్పినట్టే ఇక భయాన్ని చెప్పం, ధైర్యాన్నే నింపుతాం. మా పిల్లలతో మేము ఫ్రెండ్స్లా ఉంటాం, వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తాం. సార్, రేపు స్కూల్లో క్లాసెస్ కంటే కరాటే క్లాసెసే ముందు పెట్టండి, మెడిటేషన్ క్లాసెస్ పెట్టండి, ఆ తర్వాతే చదువు నేర్పించండి. అలాగే మేడం. మరోసారి ఈ తప్పు జరగకుండా, ఏ చిన్న పొరపాటు జరగకుండా కేర్ఫుల్గా ఉంటాం. సరే పిల్లలు, క్లాసులకు పదండి. అమ్మా, ఎన్నాళ్లకి ఆడవాళ్లకు ధైర్యం చెప్పే ఒక పవర్ఫుల్ లేడీని చూశానమ్మా. నా కూతుర్ని కూడా చిన్నప్పుడెవరో ఇలానే చేసి చంపేశారమ్మా.